హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కారం కారంగా కొత్తిమీరతో ఉల్లి కారం అండి. చాలా బాగుంటుంది. ఉల్లి వెల్లుల్లి కారం అన్నమాట. తినేటప్పుడు మనకి ముద్ద ముద్దకి ఆ కొత్తిమీర ఫ్లేవరు అలాగే ఘాటుగా చాలా బాగుంటుందండి. జలుబు చేసిన అలాగే మనకు జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ ఇక్కడ కొత్తిమీరని అయితే ఒక కట్ట వరకు తీసుకొని కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి గాలికి ఆరబెట్టేసుకోవాలండి. కొత్తిమీరలో తడిదనం లేకుండా చూసుకోవాలి. చూసారు కదా, నేను ఇలా సన్నగా కట్ చేసేసుకొని శుభ్రంగా గాలికి అయితే ఆరబెట్టేసుకున్నాను. తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లోకి ఒక 20 నుంచి 25 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కచ్చపచ్చ దంచుకోవాలి. మనకి ఇది కేవలం ఒక 2 నుంచి 3 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుండే మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది. కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి ముద్దనంతా పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ మినప్పప్పు, ఆవాలు, ఇంకొచ్చేసి ఒక పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, ఒక 3 లేదా 4 ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న శనగపప్పు మినపప్పు చక్కగా దోరగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ మనం వేసుకున్న శనగపప్పు మినప్పప్పు చక్కగా దోరగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను వేసేసుకోవాలి. వెల్లుల్లి అలాగే జీలకర్ర కచ్చపచ్చ దంచుకున్నాం కదా, అదంతా వేసేసుకొని చక్కగా ఇది కూడా ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇది వేగుతుంటేనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇక్కడ ఇదంతా 1 నిమిషం పాటు ఇలా వేగాక ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది మనకు కరెక్ట్గా. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇదంతా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇలా వేగిపోయాక ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి కొత్తిమీరనంతా వేసేసుకోవాలి. కొత్తిమీర మనకు ఆరిపోతే ముద్దలాగా అవ్వదండి. ఒకవేళ కొత్తిమీరలో తడిదనం ఉంది అనుకుంటే మనకి కారం అనేది ముద్దలాగా అయిపోతుంది. ఆరితేనే పొడి పొడిగా వస్తుంది కారం అనేది. కొత్తిమీర అంతా వేసేసుకొని తాలింపులో బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొత్తిమీర కూడా ఎక్కువ టైం పట్టదండి వేగడానికి. ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ చక్కగా వేయించేసుకోవచ్చు. ఫ్రై అయిపోతుంది మనకి. తాలింపులో అంతా ఇలా కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఇదంతా ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకోండి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి. శనగపిండి కూడా వేసేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు కారం అలాగే శనగపిండి అంతా కొత్తిమీరకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. శనగపిండి మనం ఉప్పు కారం వేసుకున్నాక ఇంకా కలుపుకుంటూనే ఉండాలి, అడుగంటకుండా చక్కగా. ఒక 2 నిమిషాలైనా మనకు ఆ శనగపిండి ఫ్లేవర్ అనేది వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా, అలా వచ్చే విధంగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలైనా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడిపోనివ్వకండి. ఒక 2 నిమిషాలు చక్కగా ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనకి కొత్తిమీర కారం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చాలా సింపుల్గా చేసుకున్నాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో అయినా లేదంటే చపాతీతోనైనా తిని చూడండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న కారం మనకి ఒక 4-5 రోజులైనా పాడకుండా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.